ఒక మాట చెప్పారు మన వరంగల్ 60 లక్షల గొర్రెలు ఉన్నాయంట తెలంగాణలో, సంతోషం. ఇంకొక 84 లక్షలు ఇస్తాడంట, మరీ సంతోషం. ఇవన్నీ కలిపితే 1,50,00,000 అవుతాయంట. ఈ 1,50,00,000 3 ఏళ్ళలో ఇంతాయంట. సరే, సంవత్సరానికి 3 సార్లు ఈత ఉంటే 5.5 కోట్లు అవుతాయంట. అవి 5.5 కోట్లలో 1,50,00,000 మనం ఉంచుకున్నా 4 కోట్లను ఒక్కొక్కటి 5,000కు అమ్మితే యాదవులకు 20,000 కోట్లు వస్తాయంట. యాదవులు 20,000 కోట్ల అధిపతులు అవుతారంట ఒక్క సంవత్సరం లోపల. మన రాజరామ్ని అడిగినా, ఏమయ్యా రాజరామ్ వచ్చేసారి ఎన్నికలనే ఖర్చులు ఉన్నాయో నప్పియరాదా, మనం ఏమన్నా నన్ను చూసుకోవాలి మంచి చెడ్డ. మరి 20,000 కోట్లు అంటే మరి నీకు కనీసం 20 కోట్లన్నీ వస్తాయి కదా రాజారాం, నీది ఓంగా నాకేమన్నా మిగులుతా, మరి నన్ను కూడా చూసుకోవాలి, ఇన్ని రోజులు మన ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాం కదా అని అంటే రాజరామ్ ఓ మాట చెప్పిండు, అన్న చెట్టు కట్టేసి గొర్రెను కొట్టింది దానికంటే ఎక్కువ కొట్టాలి కేసీఆర్ను. మేము పీజీలు పిహెచ్డీలు చదువుకున్నది మా అమ్మ నాయన తిండి తినక చదువుకోక పొలాలల్లో పడి ఆ గొర్రెలెంబడి మేకలెంబడి తిరిగి మమ్మల్ని చదివించింది, పీజీలు పిహెచ్డీలు చేసింది. ఈ ప్రభుత్వంలో భాగస్వాములై బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేము చదువుకున్నాం తప్ప పీజీలు పిహెచ్డీలు చదివి మళ్ళీ ఊరికెళ్ళి గొర్రెలు పెంచుకోనికే నాన్న. ఇవాళ గొల్లోళ్ళని గొర్రెలు, కుర్మగొల్లని గొర్రెలు పెంచుకోమంటారు, గౌడ్ని తాటి చెట్లు ఎక్కమంటాడు, ముదిరాజులను బెస్తోళ్ళని చేపలు పెంచుకోమంటాడు, ఎరకలోళ్ళు పందులు పెంచుకోమంటాడు. అసలు ఎరకలోళ్ళ విషయంలో, పందుల విషయంలో ఇంకో మాట చెప్పాలి. మీరు వెటర్నరీ డాక్టర్లు అయినా మీకు కొంత సేమ్ సిమిలారిటీ ఉంటుంది కాబట్టి మనుషులకు. మెదడు వ్యాధి ప్రధానమైన కారణం పందులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఏ ఊర్లో పందులున్నా కూడా ఇమ్మీడియట్గా చంపేయండి అని. మెదడు వ్యాధి రాష్ట్రంలో వచ్చినప్పుడు పందులను నిషేధించారు. పందులు అనేటివే ఉండొద్దు, పందులను నిషేధించండి, ఏమన్నా ఉంటే కూడా పట్టుకొచ్చి చంపేసేయండి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ పని చెప్తుంటే కేసీఆర్ ఈ పక్క నుంచి చెప్తున్నాడు, 9 ఆడపందులు 1 మగ పంది ఇస్తాం, ప్రతి ఒక్కరు పందులు పెంచుకోండి అని.